నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా జుళిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 50 మంది నకిలీ వైద్యులను గుర్తించామన్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్. ఇక అర్హత లేని నకిలీ వైద్యులు స్వతహాగా క్లినిక్లు బంద్ చేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు డాక్టర్ శ్రీనివాస్. విద్యార్హతలు లేకున్నా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీ కేంద్రాలు నడుపుతున్నట్టు గుర్తించామంటున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా జులిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంతమంది నకిలీ డాక్టర్లను గుర్తించారు, ఎన్ని ఆసుపత్రులపై దాడులు చేశారు అన్న వివరాలను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు నకిలీ డాక్టర్లను ఎంతమందిని గుర్తించారు, ఎంతమందిపై కేసులు నమోదయ్యాయి? సో రిగార్డింగ్ ఏదైతే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే యాక్ట్ ఎన్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో, సో ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ప్రకారంగా ఈ యొక్క మెయిన్గా ఏమంటాం ఈ యొక్క ఎంక్వైరీ అనేది మేము చేస్తూ ఉన్నాం. సో మెయిన్గా క్లియర్గా ఎన్ఎంసీ 34 ఏం చెప్తా ఉందంటే, అన్క్వాలిఫైడ్ వాళ్ళు అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా, మోడర్న్ మెడిసిన్ కాకుండా ఎవరు కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కానీ నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేనటువంటి వాళ్ళు ఒక మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా, అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా, సర్జికల్ ప్రొసీజర్ చేసినా, ఏం చేసినా కూడా వారిపైన 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఫైన్ వేసేటువంటి అధికారము తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి ఉందని చెప్పేసి, అంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ లోకల్ మెడికల్ కౌన్సిల్ ఏదైనా కూడా అది ఏపీకి వర్తిస్తుంది, మిగతా రాష్ట్రాల్లో అందరి మెడికల్ కౌన్సిల్స్కి ఈ యొక్క యాక్ట్ 34-54 ప్రకారం వారిపైన చర్యలు తీసుకునే అధికారం ఉందని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ మనకు చెప్తా ఉంది. అదే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ఈ యొక్క ప్రొసీడింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం. సో దానిలో 30కి పైగా ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. అంటే ఒక క్వాక్స్ ఎవరైతే నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఈ యొక్క బోర్డులు పెట్టుకొని ఇష్టమైనటువంటి ఐవీ యాంటీబయాటిక్స్ కావచ్చు, తర్వాత మైనర్ సర్జికల్ ప్రొసెసర్స్ కానీ, ఐవీ స్టిరాయిడ్స్ కావచ్చు, సో ఇట్లా వాళ్ళు ఇస్తాం. వారు ఇవ్వడానికి ఇన్ఎలిజిబుల్, వారు ఇవ్వడానికి లేదు. క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రం ఈ యొక్క ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సో ఇన్స్పెక్షన్ చేసి ప్రస్తుతానికైతే ఈ రకంగానేటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతా ఉన్నాయి. అనుమతులు లేకుండా ఆసుపత్రులు పెట్టుకొని నడిపిస్తున్న వారికి సంబంధించి ఎన్ని ఆసుపత్రులను సీజ్ చేశారు? దానికి సంబంధించి మేము హైదరాబాద్ ఇన్స్పెక్షన్ పోతే ఏంటంటే, మేము మొన్న హైదరాబాద్ ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ బస్తీ దవాఖానా చుట్టూ 50 క్వాక్స్ నకిలీ వైద్యుల క్లినిక్స్ ఉన్నాయి. సో అక్కడ పోతే హైయర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉండడం కావచ్చు, స్టిరాయిడ్స్ ఉండడం కానీ, ప్రొసీజర్ చేయడం కావచ్చు. సో ఇట్లా ఇన్స్పెక్షన్ పోయిన దగ్గరలో వారు క్వాక్స్ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ 1100 నకిలీ వైద్యుల పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. డయాగ్నోస్ సెంటర్ నడిపించిన, హాస్పిటల్ పెట్టి ఇంజక్షన్లు పెట్టి సర్జికల్ ప్రొసీజర్ చేసిన సో ఏం చేసినా కూడా దే ఆర్ ఇనెలిజిబుల్, వాళ్ళు శిక్షార్హులు. ఇప్పుడు పూర్తిగా తాత్కాలికంగానే మూసివేసి తర్వాత వాళ్ళు తెరుచుకునే అవకాశం ఉంటుంది కదా, మళ్ళీ తెరుచుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? లేదండి, అవకాశం లేదు. ఇప్పుడు చేయాలంటే ఏంటంటే, నకిలీ వైద్యులు పూర్తి స్థాయిలో రూపుమాపితేనే మనకు భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ దొరకని పరిస్థితి కాబట్టి, ఏమాను తగ్గియాలన్నా, ఫ్యూచర్లో మనకు యాంటీబయాటిక్స్ రావాలన్నా, మనకు దొరకాలన్నా, మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలన్నా కూడా డెఫినెట్గా ఇలాంటి ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసే వారిని మనము వారిపైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి. మెడికల్ కౌన్సిల్ ఏం చేసింది, ఇప్పుడే దాడులు చేయడానికి కారణం ఏంటి? గతంలో మెడికల్ కౌన్సిల్ వారి రకంగా చేయలేదు. పవర్స్ ఉన్నాయి. తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నది. యాక్ట్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాలంటరీగా సుమోటోగా వెళ్ళి క్వాక్స్ పైన ఇన్స్పెక్షన్ చేసుకొని వారిపైన యాక్షన్ తీసుకునే అధికారాలు గతంలో కూడా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ మెడికల్ యాక్ట్ ఎప్పుడైతే పుట్టిందో 34 ఏళ్ళ నుంచి మెడికల్ కౌన్సిల్ ఉంది. అప్పటి నుంచి యాక్ట్ ఉన్నప్పుడు కూడా గతంలో యాక్టివ్గా చేయలేకపోయారు. సో కొత్త ఎలక్టెడ్ బాడీ రీసెంట్ ఎలక్షన్స్ మనకు లాస్ట్ డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి మేము వచ్చి 5 months అవుతా ఉంది. సో మేము యాక్టివ్గా కొత్త బాడీ ఫామ్ అయింది, కొత్త ఎలక్టెడ్ బాడీ ఫుల్ కోరం ఉన్నది ఇప్పుడు. సో డెఫినెట్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో, మేము ప్రజారోగ్యం, పబ్లిక్ హెల్త్ స్ట్రెంథెన్ చేయడంలో బాగానే చేస్తున్నాం కాబట్టి, సో అందరూ దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మీరు వైద్యం చేసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తం మీరు చూసుకోవచ్చు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు అదేవిధంగా నకిలీ డాక్టర్లను నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ముందుకు వెళ్తున్నట్టు చెప్తున్నారు డాక్టర్ శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.